యు ముంబా పైన ఘన విజయం సాధించి వరుస విజయాలతో దూసుకుపోతున్న తెలుగు టైటాన్స్. కానీ ఇంకా ఆ మిస్టేక్స్ని మాత్రం తగ్గించడం లేదు. అసలు టైటాన్స్ చేసే మిస్టేక్స్ ఏమిటి? ఈ మ్యాచ్లో మన టైటాన్స్ ప్లేయర్స్ యొక్క ప్రదర్శన ఎలా ఉంది? ఈ విషయాల గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ఇది మన కబడ్డీ గురు. మన టైటాన్స్ ఆడిన మొదటి 2 మ్యాచెస్లో విజయం దగ్గర వరకు చేరి లీడ్ని కాపాడుకోలేక పరాజయం పాలైంది. ఆ 2 ఓటముల తర్వాత నుండి మన టైటాన్స్ ఒక బలమైన, అద్భుతమైన కంబ్యాక్ని ఇవ్వటమైతే జరిగింది. జైపూర్, బెంగాల్ ఇంకా నిన్న జరిగిన యు ముంబా పైన కూడా విజయం సాధించి వరుస విజయాలతో ముందుకు వెళ్లటమైతే జరిగింది. నిన్న జరిగిన యు ముంబాతో జరిగిన మ్యాచ్లో చూసుకుంటే మన టైటాన్స్ యు ముంబా పైన 37-45 పాయింట్స్ తేలాతో యు ముంబా పైన ఒక చక్కటి ఘన విజయం సాధించటమైతే జరిగింది. ఈ మ్యాచ్ యు ముంబా నుంచి టాప్ స్కోరర్ని చూసుకుంటే సందీప్ 7 రైట్ పాయింట్స్, జఫార్ దనేష్ 7 రైట్ పాయింట్స్ ఇంకా సతీష్ కన్నన్ 6 రైట్ పాయింట్స్ సాధించారు. ఇంకా డిఫెన్స్లో చూసుకుంటే సునీల్ కుమార్ 6 ట్యాకిల్ పాయింట్స్, రింకు 1 ట్యాకిల్ పాయింట్, విజయ్ కుమార్ 1 ట్యాకిల్ పాయింట్ సాధించి యు ముంబాకి టాప్ స్కోరర్గా నిలిచారు. ఇంకా టైటాన్స్ నుంచి టాప్ స్కోరర్స్ని చూసుకుంటే భరత్ హూడా 13 రేడ్ పాయింట్స్, చేతన్ సాహు 6 పాయింట్స్ ఇంకా విజయ్ మాలిక్ 5 పాయింట్స్ సాధించగా, డిఫెన్స్లో అజిత్ పవార్ 3 ట్యాకిల్ పాయింట్స్, అవి దుహాల్ 3 ట్యాకిల్ పాయింట్స్ ఇంకా అంకిత్ జగ్లాన్ 1 ట్యాకిల్ పాయింట్ సాధించటమైతే జరిగింది. మన టైటాన్స్ ఈ మ్యాచ్లో ఒక చక్కటి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో ఈ మ్యాచ్లో దుమ్ములేపేశారు. కానీ ఈ మ్యాచ్లో మన టైటాన్స్ ఎప్పటిలాగానే చివరి 5 నిమిషాలలో 20 పాయింట్స్ లీడ్ని మొత్తమైతే కోల్పోవటమైతే జరిగింది. లాస్ట్లో మన టైటాన్స్ డిఫెండర్స్ యు ముంబా రైడర్స్కి ఈజీ పాయింట్స్ అవటమైతే జరిగింది. దానితో మన టైటాన్స్ తక్కువ స్కోర్తో మాత్రమే ఈ మ్యాచెస్ గెలవటం జరిగింది. రానున్న మ్యాచుల్లో ఈ తప్పులను కూడా సరిచేసుకుని ఆడితే ఇంకా మరిన్ని మ్యాచెస్ గెలిచే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో టైటాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మీరు అయితే కామెంట్ చేయండి గైస్. మీరు ఇక్కడ వరకు ఈ వీడియోని చూస్తున్నారు అంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటది. ఈ వీడియో మీకు నచ్చింది గనక లైక్ చేయటం మర్చిపోకండి. ఇంకొకటి, వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి గైస్.